అధికారంలో కూడా వారు బాబాలు స్వామీజీలు పీఠాధిపతులు ఒకటే కాలుతున్నారు. గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చూస్తే జిల్లాలు విభజించినప్పుడు 13 జిల్లాలు 26 జిల్లాలు మార్చినప్పుడు సత్యసాయి జిల్లాని అన్నమయ్య జిల్లాని పెట్టారు. అంటే సత్యసాయిని అన్నమయ్యని కానీ స్వాతంత్ర సమర వల్ల ఏమన్నా దేశాద్వారకుల ఎందుకు పెట్టారు పేర్లు. ఆ రోజులో వ్యతిరేకించి ఆ రోజు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు ఆ రోజు పుట్టపర్తి సాయిబాబా అనే వ్యక్తి మీద 1993లో అనుకుంటా రోజు ఇదే రోజుల్లో ఆయన మీద ఆశ్రమం 7 చనిపోయి పెద్ద వివాదాస్పదం ఉంది. ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి కూడా. ఆ అక్రమ నిర్వహణ కానీ అక్రమ అంటే చివరి రోజుల్లో ఆయన చనిపోయే రోజు ముందు రోజుల్లో ఆయనకి రాయలసీమ ప్రాంతం నీళ్ళు ఇచ్చారని కరువు ప్రాంతం ఇచ్చారని ఒక బతిగా దేవుడిగా పోటేసి వీళ్ళు చంద్రబాబు తెలుసు జగన్ తెలుసు వాళ్ళు ఎటువంటి వాళ్ళు చిన్నపిల్లలు గారు జగన్ మోడీ కానీ అటువంటి అంటే పాలకులే వాళ్ళకి మోడీ అంతా కూడా మోడీ కనసనలో మరి పవన్ కళ్యాణ్ కూడా చూస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో ప్రజల మధ్య వివేదాలు చూస్తున్నారు. మరి వీటి మీద వాళ్ళు నిన్నగా మనం చూసి ఏదో రాష్ట్రంలో ఒక స్వామీజీ పార్వతీళ్ళ వలన తీసుకుంటే కనుక అదృష్టం వెళ్ళి కొన్ని 200 మంది చనిపోయారు చూశారు కూడా. మరి ఇటువంటి బాబా డేరా బాబు చూసాం, ఆయన ఆశ్రమంలో కొన్ని 100 మంది అస్థిపంజాలు చూసి పురులు చూసాం. ఇటువంటి బాబాలు పీఠాధిపతులు వాళ్ళ మన దాకా విశాఖపట్నం శారదా పీఠాధిపతి ఆయన ఏంటి పూర్వాశ్రమంలో ఆయన ఒక శారదా స్పోర్ట్స్ ఉండేది. శారదా స్పోర్ట్స్ నుంచి ఒక క్రికెట్ బ్యాట్లు అమ్ముకునే స్పోర్ట్స్ అతను ఒక పేట ఆశ్రమం చెప్పినాడు. అట్లాగే బెంగళూరులో ఉన్న సత్యనారాయణ స్వామి ఆయన పూర్వాశ్రమంలో ఆయన పోస్ట్ మ్యాన్. ఇటువంటి ఆనందం కూడా వారి ఆయన భక్తి కొబ్బరికాయ ఇవ్వాలన్నా పూజ చేయాలన్నా ఆయనకి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చుకోవాలి. అటువంటి ఏ సిద్ధములు ఉండేవాళ్ళు స్వామీజీలు పీఠాధిపతులు ఒక రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అట్లా ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి జీవులు రద్దు చేయాలని కోరుతూ నాస్తిక సమాజం తరఫున డిమాండ్ చేస్తారు.